మీరు ఓటుకు నోటు తీసుకుని బంద్ చేస్తే నువ్వు కాలర్ పట్టుకొని కాళ్ళు కాదు కాళ్ళు పట్టుకొని అడుగుతున్నాం కదా, అయ్యా బాన్సన్ నువ్వు నాకు పంచనిప్పి, అయ్యా బాన్సన్ నాకు ఇది చేయి అని అంటున్నావు కదా, కాలర్ పట్టుకొని అడగాలి. ఏం రరే నీకు ఓటేసినావురా, నువ్వు మాకు పింఛన్లు వస్తలేవు, మాకు ఇల్లు లేదు, మా బడికి పోయేటందుకు పోరానికి బడి లేదు, బళ్ళను మూస్తున్నారు మీరు. అవతల అప్పుడేమో వాళ్ళు 5,000 బళ్ళు మూస్తే మీరు మళ్ళీ 6,000 బళ్ళు తయారుగా ఉన్నాయని చెప్పేసి మూస్తాను, కానీ మీరు చెప్తున్నారు మనుషులా దున్నపోతులారా అని కాలర్ పట్టుకొని అడగొచ్చు ఎవరినైనా. ఎందుకంటే రాజ్యాంగం ఆ హక్కు కల్పించింది. వీళ్ళేం వట్టిగా ఇస్తలేదు. ఇది నైతికంగా ప్రతి ఒక్కడికి, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి మౌలిక వసతులు కల్పించాల్సినటువంటి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే. మనకు ఉచితంగా పెన్షన్లు ఇస్తున్నాం, ఉచితంగా మీకు ఇది ఇస్తున్నాం, ఉచితంగా అది ఇస్తున్నాం, ఇది వీళ్ళ బాధ్యత. వీళ్ళు దీనికి మించి ఏం చేస్తారో చెప్పమనండి. ఎవడన్నా ఎన్నికలకు వచ్చినప్పుడు ఓట్లు అడిగినప్పుడు ఇది అడగండి, నువ్వేందా ఇచ్చేది, నీకు ఓటు వేసినా ఏకపోయినా ఇస్తావు, ఏ పార్టీ అయినా ఇవ్వాల్సిందే. ఈ పెన్షన్లకో లేకపోతే రేషన్కో లేకపోతే ఈ వీటికి ఇతర బంధులకు వాటికి ఇది కాదండి. దయచేసి ఇది ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం.